పదవిలో ఉండి అందులో వయసు అయిపోయిన వ్యక్తిని కూడా అలా తిట్టడం కరెక్ట్ కాదు. మేమేమన్నా ఏంటంటే వాళ్ళు మత్తు ఇంక వదలలేదు. ఇంక గతంలో ఇంకా పదవిలోనే ఉన్నాము, మేము ఎలా తిట్టినా చెల్లుతుందనే రకంగా తిడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ఇలా తిడితే జగన్ గారికి చాలా ఇష్టం. అతని దృష్టిలో పడాలని వీళ్ళు తిడుతున్నారు. తిట్టినట్టు జగన్ గారికి తెలీదు, తర్వాత తెలుస్తుంది. పాపం ఏం చేస్తారు, కుటుంబ సభ్యులు ఏదైనా గొడవ అయితే వాళ్ళు తప్పు ఉన్నా సరే కవర్ చేస్తారు బయటకు వచ్చాక. అలాగే అతని దృష్టిలో పడాలని తిడుతున్నారు. వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఎలా తిట్టారు, అధికారులు లేనప్పుడు అలాగే తిడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా మాట్లాడుతున్నారండి. అధికారంలో ఉన్నాం కదా, గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు బూతులు అని వాళ్ళు తిడుతున్నారు. అలాగా ఇప్పుడు అదేమైనా దాని మీద కక్ష సాధించారా? ఫ్లెక్సీ పెడితే ఇప్పుడు ఏమైంది? మీ తప్పు అయితే ఆ దేవుడు అనేవాడు ఉన్నాడని రోజా అంటుంది కదా, మీ తప్పు అయితే దేవుడే చూపిస్తాడు కదా. ఎవరు కూడా వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడరండి.